ఇది తీసుకురా. ఉసిరికాయలు వేయించేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి రెడీ చేసుకున్నాము. అల్లం చెక్కు తీసేసుకొని రెడీ చేసుకోవాలి. కడుక్కుని ఆరబెట్టుకొని చెక్కు తీసి రెడీ చేయాలి. రెడీ చేసుకుని మొత్తం ఇవన్నీ ఇలా విడతీసేయాలి. విడతీసి దీన్ని చెక్కు తీసి మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం. ఇలా ఉల్చుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మిక్సీ వేసుకుంటే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉసిరికాయలు వేయించుకొని మిగిలిన ఆయిల్లో ఇప్పుడు కేజీ ఉసిరికాయలు చేస్తున్నాం. ఆవాలు 2 స్పూన్స్, వన్ టీ స్పూన్ జీలకర్ర, చిటిపట్లు ఆడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. కేజీ ఉసిరికాయలకి 3/4 కేజీ ఆయిల్ పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉసిరికాయలు వేసేయాలి. దాంట్లో గ్యాస్ కట్టేసాము. కట్టేసి వేరే పొయ్యి మీద పెట్టుకుని అల్లం వెల్లుల్లి వేగిన దానిలో ఉసిరికాయలు వేసి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గట్టిగా తిప్పుకుంటూ ఉండాలి. అడుగు అంటుతుంది. అది అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పాలి. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 3/4 గ్లాస్ అంటే 3/4 కప్. టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో 3/4 గ్లాస్ ఉప్పు పడుతుంది కేజీ ఉసిరికాయలకి.
కొంచెం తక్కువ వేసుకుని తర్వాత చూసుకున్నా మనకి టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు. హాఫ్ గ్లాసే వేసాము, చూసుకుని తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తాం. అవసరం అయితే మనకి తినేటట్టుగా కలుపుకోవాలి. బియ్యం డబ్బా ఉంటుంది కదా, ముప్పావు సేరు డబ్బా, దానిలో ముప్పావు కారం వేయాలి. ముప్పావు అంటే 75 గ్రామ్స్. 75 750 గ్రాములు డబ్బా పట్టేదాన్ని 500 గ్రామ్స్ వేయాలి. 100 గ్రామ్స్ కారం 100 గ్రామ్స్. గ్రామ్స్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసాము. సాయంత్రానికి పచ్చడి రెడీ అవుతుంది. 3-4 అవర్స్ పడుతుంది రెడీ అవడానికి. దీనిలో ఇంకొంచెం కారం పట్టేటట్టుంది. టేస్ట్ చూసుకుని ఉప్పు కారం కలుపుకోవాలి. ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇవన్నీ మునిగిపోయేటట్టుగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి.